హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మెక్రోనీ పాస్తా కీర్ ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నానండి. ముందుగా మనం ఒక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు మెక్రోనీని తీసుకొని దాన్ని కూడా మనం నేతిలో వేయించుకోవాలి బాగా. పాస్తా కూడా బాగా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నేను ఒక 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ క్రీమ్ ఉన్న మిల్క్ తీసుకుంటున్నాను. ఈ మిల్క్ అంతా బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పాస్తాని వేసుకోవాలి. పాస్తా బాగా కుక్ అవ్వాలి. పాస్తా బాగా కుక్ అయ్యేలోపుగా ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని కస్టర్డ్ పౌడర్ ఏమీ లంప్స్ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాస్తా అంతా బాగా బాయిల్ అయింది. ఇప్పుడు ఎవరి స్వీట్నెస్ తగ్గట్టుగా వాళ్ళు స్వీట్ని యాడ్ చేసుకోవాలి, షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ వేసేసుకోవాలి. వేసుకొని బాగా బాయిల్ అవ్వాలి. ఇది కొంచెం థిక్గా అవుతుంది. థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ యమ్మీగా ఉండే మెక్రోనీ పాస్తా కీర్ రెడీ.